అనాలిసిస్ వైండప్ చేసేలోపు కాంగ్రెస్ సిబిఐలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు షర్మిల. రాజీవ్ గాంధీ కో న్యాయం, వైఎస్ఆర్ కో న్యాయం అని ఘాటుగా ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రసంగించిన షర్మిల చంద్రబాబు, ఎల్లో మీడియాలపై నిప్పులు చెరిగారు. స్వయంగా ప్రధానమంత్రి గారే బొగ్గు శాఖ నిర్వహిస్తుండగా మన దేశంలో బొగ్గు గనులను వేలం వేయకుండా ప్రైవేటు సంస్థలకు కేటాయించడం వల్ల మన దేశానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కాగు పేర్కొంది. కానీ ప్రధానమంత్రి నిర్దోషి అని కాంగ్రెస్ పార్టీ మొత్తము ఆయనని వెనకేసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ మొత్తము ఆయన పక్షాన నిలబడింది. కానీ రాష్ట్రంలో మటుకు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఏ ఆరోపణలు లేవు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక అన్ని ఆరోపణలు చేసి కనీసం సమాధానం చెప్పుకోవడానికి ఇక్కడ లేడు, దూరలోకాలకు వెళ్లిపోయాడు అనే ఇంగితం కూడా లేకుండా రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడేమో ఇంద్రుడు భగీరథుడు అని పొగిడిన వారే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు దోషి అంటున్నారు. ప్రధానమంత్రి గారు వాళ్ళ మనిషి కనుక వాళ్ళు వెనకేసుకొస్తాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు